రాజకీయాల్లో ఉన్నప్పుడు నేతలు ఎవరైనా సరే ఆచితూచి మాట్లాడాలి. అధికారంలో ఉన్నవారు ఆ ఆచితూచి అనే జాగ్రత్తని మరీ ఎక్కువగా పాటించాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. పొలిటికల్గా పొలికేక వేసేస్తారు ప్రత్యర్థులు. తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యవహారం అలాగే ఉంది. మరోసారి తెలంగాణ ఆంధ్ర అన్న ముచ్చట్ని తెర మీదకు తీసుకొచ్చి ఆరుతోన్న అగ్గికి ఆజ్యం పోశారు. తెలంగాణకు సాగు నేర్పిందెవరు? తెలంగాణకు కొత్త పంటలు రుచి చూపించిందెవరు? మంటలు పెట్టిన మహేష్ గౌడ్ మాటలు చరిత్ర తెలుసుకోవాలంటోన్న బీఆర్ఎస్. ఊరకరారు మహానుభావులు అన్నట్టు ఊరకుండరు ఈ కాంగ్రెస్ నాయకులు. స్టేజీ ఎక్కితే చాలు ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు. పొలిటికల్ గా మంటలు రాజేస్తారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నది మొదలు నేడు అధికార పక్షంగా మారినా తమ తీరింటే అన్నట్టుగా ఉంది హస్తం నేతల. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. పరిస్థితి అంశం ఏదైనా సరే అగ్గి పెట్టేందుకు రెడీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చంటున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పింది ఆంధ్రవారే అన్నట్టుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో షేక్ చేస్తున్నాయి. తెలంగాణ రైతులను కాంగ్రెస్ పార్టీ మరోసారి అవమానించిందంటూ దుమ్మెత్తిపోస్తున్నారు ప్రత్యర్థులు. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ స్థానిక రైతుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పొలిటికల్ గా అగ్గి రాజుకున్నట్టే కనిపిస్తోంది. 1923లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయదారులు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం. ఇలా బాన్స్వాడ కానీ, బోధన్ కానీ, డిస్పెల్లో కానీ ఆంధ్ర రైతులు వచ్చి స్థిరపడినారంటే ఆనాడు యొక్క నిజాం సాగర్ యొక్క గొప్పతనం. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన రైతు మహోత్సవ సభకు పీసీసీ హోదాలో హాజరైన మహేష్ కుమార్ గౌడ్ సొంత ఇలాఖా గొప్పదనాన్ని చెప్పే ప్రయత్నంలో టంగ్ స్లిప్ అయిపోయారు. తమ ప్రాంతానికి నీరందించేందుకు కృషి చేయాలంటూ వేదిక మీదున్న మంత్రులకు వివరిస్తూనే నిజాం సాగర్ టాపిక్ అందుకున్నారు. 1923లో ఈ ప్రాజెక్టు కట్టిన నిజాం నవాబులు అప్పట్లో ఆంధ్ర నుంచి ప్రకాశం, కృష్ణా, గుంటూరు రైతుల్ని ఇక్కడికి ఆహ్వానించారని చెప్పారు. నిజాం సాగర్ వల్లే ఆంధ్ర రైతులు నిజామాబాద్లో స్థిరపడ్డారన్నారు పీసీసీ చీఫ్. ఇక్కడి వరకు బానే ఉంది, కానీ వాళ్లే ఇక్కడి రైతులకు కొత్త సాగు విధానాలు నేర్పించారు అన్నట్టుగా మహేష్ గౌడ్ చేసిన కామెంట్స్ కాక పుట్టిస్తున్నాయి. ఆంధ్ర రైతులు ఇక్కడ వ్యవసాయం చేయడమే కాదు, ఇక్కడి రైతులకు నేర్పారంటూ మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమవుతున్నాయి. రైతు మహోత్సవ సభలో పీసీసీ చీఫ్ అలా అన్నారో లేదో ఇలా పొలిటికల్ అగ్గి రాజుకుంది. రైతు మహోత్సవ సభ పెట్టి తెలంగాణ రైతులను పీసీసీ చీఫ్ అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్. తెలంగాణ ప్రజలకు, రైతులకు మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ నేతలవి ఎప్పుడూ బానిస బతుకులే అంటూ జిల్లాకు చెందిన మరో బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అనుకోకుండా అనేశారో అనాలనే అన్నారో తెలియదు కానీ మహేష్ గౌడ్ చేసిన కామెంట్స్ మాత్రం పొలిటికల్ గా మరోసారి మంటలు పుట్టించాయి. నిజమేనా? తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పింది ఆంధ్రవారేనా అన్న చర్చ ఇప్పుడు ఇంటా బయట విస్తృతంగా జరుగుతోంది. అంతకుముందు తెలంగాణలకు వ్యవసాయమే తెలియదా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నవారు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందే జాతీయ స్థాయిలో తెలంగాణ రైతులు గుర్తింపు తెచ్చుకున్నారంటూ ఆధారాలతో సహా పోస్టులు పెడుతూ పీసీసీని కడిగేసే ప్రయత్నం చేస్తున్నారు. రైతు మహోత్సవం అంటూనే తెలంగాణ రైతులను హేళన చేయడం ఏంటంటూ ఇప్పటికే పొలిటికల్ ప్రత్యర్థులు దాడి మొదలుపెట్టారు. ఈ ఇష్యూలో మరోసారి ఆంధ్ర, తెలంగాణ అనే సెంటిమెంట్ రాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మరి పొలిటికల్ గా ఈ సెంటిమెంట్ మంటలు ఎన్నాళ్లు చెలరేగుతాయో, ఎప్పుడు ఆరుతాయో చూడాలి. దీంతో కాంగ్రెస్ మరోసారి ఇరకాటంలో పడితే ఇదే అదునుగా పరిస్థితిని క్యాష్ చేసుకునే పనిలో బీఆర్ఎస్ బిజీ అయిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.